ఖమ్మంలో అతి దారుణమైన దుర్మార్గమైన సభ్య సమాజం మొత్తము సిగ్గుపడే కీచక వర్వం ఒకటి నడిచింది. 12 సంవత్సరాల ఆడపిల్ల అక్కడే అపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉన్నారు. ఈ దుర్మార్గుడు గౌస్ బాషా, వీడి వయసు 50 సంవత్సరాలు. వీడు ఆ పిల్ల ఎందుకో పైకి వస్తే ఆ పిల్లను పట్టుకొని లైంగిక దాడి చేస్తూ ఉంటే తప్పించుకొని ఆ పిల్ల బయటకు బారిపోతూ ఉంటే కిందకెళ్ళి అందరితో చెప్తుందేమో అనేసి ఆ పిల్లను అత్యంత దారుణంగా దుర్మార్గంగా 5వ అంతస్తు నుండి ఎత్తి కింద పడేశాడు. అసలు మాట్లాడాలంటే కూడా గొంతు పెగలని పరిస్థితి. వెన్నుముక, పక్కటెముకలు, కాళ్ళు, చేతులు మొత్తం గుల్లగా ఇరిగిపోయి 12 సంవత్సరాల బిడ్డ హాస్పిటల్లో మృత్యుతోటి పోరాటం చేస్తుంది. బ్రతుకుతుందో లేదో కూడా తెలియదు. బ్రతికినా కూడా ఆ బ్రతికి ఇంకా అనవసరమే. యావయం పనిచేయదు, ఎందుకంటే బ్రతకాలి. ఈ టాపిక్ గురించి ఎంతకంటే నేను మాట్లాడను. నేను ఒక్కటే అడుగుతున్నాను, ఈ గౌస్ బాషా అనేవాడిని ఎన్కౌంటర్ చేసి చంపుతారా లేదా? ఈ గౌస్ బాషా అనేవాడిని చంపుతారా లేదా? ఇది కావాలి మాకు. వాడిని జైల్లో పెట్టి విచారణలు జరిపి మరలా ఆ తర్వాత బెయిల్ ఇచ్చి మరలా ఎప్పుడో విచారణకు పిలిచి ఇవి కాదు. ఈ గౌస్ బాషా అనే కిరాతకుడిని చంపేస్తారా లేదా? మాకు ఈ విషయం కావాలి. ఆడపిల్లల్ని మీరు బ్రతకనివ్వరా సమాజంలో ప్రశాంతంగా? ఆడపిల్ల పుట్టిన దగ్గరుండే ఆడపిల్ల తల్లిదండ్రులు గజ వణికిపోతున్నారండి. ఇంటికి వచ్చిన చుట్టము లైంగిక దాడి చేస్తాడో తెలీదు. స్కూల్లోకి వెళ్తే అక్కడ లైంగిక దాడి జరుగుతుందేమో తెలీదు. కాలేజ్ హాస్టల్లో వేస్తే అక్కడ లైంగిక దాడి చేసి చంపేస్తారేమో తెలీదు. పెళ్లి చేసి పంపిస్తే అక్కడ ఏం చేస్తారో తెలీదు. ఎవరితోటైనా ఫ్రెండ్షిప్ చేస్తే చదువుకునేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారో తెలీదు. ఆడపిల్లని కన్నా తల్లిదండ్రులు ప్రతి క్షణం సమాజంలో వణికిపోతూ బతుకుతున్నారండి. ఆ పిల్లని పెద్ద చేయడం అనేది ఒక కత్తి మీద సామైపోయింది. ఆ పిల్లనంత కాలము తల్లిదండ్రులకు భయాలతోటి తల్లిదండ్రులు బ్రతకాలండి. ఈ కామాంధుల ఆడలకు ఉపయోగపడాలి ఆడపిల్లలు. ఈ కామాంధుల కోరికలకు బలైపోవాలి ఆడపిల్లలు. దాని వయసు 6 నెలల, 6 సంవత్సరాల, 10 ఏళ్ళ, 12 ఏళ్ళ, 20 ఏళ్ళ, 25 ఏళ్ళ, 30 ఏళ్ళ, 40 ఏళ్ళ, 50 ఏళ్ళ, 80 ఏళ్ళ చావుకు కాళ్ళు దాచుకొని కూర్చున్న ముసలమ్మను కూడా వదలరండి కామాంధులు. ఇలా కామ కాటు వేయాల్సిందే, వాళ్ళని చంపేయాల్సిందే. పుట్టిన ఆడ జీవి వీళ్ళ కామానికి బలైపోవాలి. వీళ్ళ కామ కోరికలకు, వీళ్ళ నికృష్టపు కోరికలు చల్లార్చడానికి ఒక ఆడది వస్తువులాగా వీళ్ళకి ఉపయోగపడాలి. 50 సంవత్సరాలున్న ఈ గౌస్ బాషా అనే వెధవకి 12 ఏళ్ళ ఆడపిల్ల, పనులు చేసుకునే వాళ్ళ పిల్ల పైకి ఎందుకో పనుండి వస్తే దాన్ని చేయబట్టుకొని ఈడ్చి లైంగిక దాడి చేస్తుంటే అది ఎలాగో తప్పించుకొని పోబోతూ ఉంటే కింద పోయి అందరూ చెప్తుందని 5వ అంతస్తు నుండి ఎత్తి పడేశాడు. క్షణం ఆలోచన చేయలేదు. వాడి కోరికనా తీర్చాలి, లేదంటే అది చావాలన్నా చావాలి అంతే. నీ కోసం కంటారా ఆడపిల్లని తల్లిదండ్రులు? ఇలాంటి కామాంధుల కోసమా ఆడపిల్లని తల్లిదండ్రులు అనేది? మాకు ఒకటే కావాలి. ఇప్పుడు చట్టం ఏం చేస్తుంది? వీడిని చంపుతుందా లేదా? ఇలాంటి వాళ్ళు ప్రమాదకర సమాజానికి. కఠినంగా శిక్షలై ఇంతకు ముందు కూడా నేను కొన్ని వీడియోస్ చేశాను. ఆడపిల్లని వాడు రేప్ చేశాడు, ఆడపిల్లని వీడు రేప్ చేసి చంపేశాడు, వాడెవడో రేప్ చేస్తే గర్భం వచ్చింది. న్యూస్ పేపర్లో హెడ్లైన్స్ వేసేసి రాస్తారు, న్యూస్ తెగ చెప్పేస్తారు. వాడి గురించి ఏ చర్యలు తీసుకున్నారు? ఇప్పుడు కేసు ఎంతవరకు వచ్చింది? అసలు వాడు ఇప్పుడు ఎక్కడున్నాడు? జైల్లో ఉన్నాడా, బయటకు వచ్చాడా, ఎక్కడున్నాడు? ఇంకా తర్వాత ఇన్ఫర్మేషన్ ఉండదు. 2 రోజులు మాట్లాడుకోవడం, వదిలిపెట్టాడు, మర్చిపోవడం సర్వసాధారణం అయిపోయింది పరిస్థితి. ఇంతకుముందు మేము చిన్నప్పుడు ఎప్పుడో ఏంటో ఈ రేప్ కేసు వాడి గురించి, ఇప్పుడు రోజు అరగంటకొకటి. అసలు ఆడపిల్లలు బ్రతికే పరిస్థితి ఉందా సమాజంలో? పవిత్ర భారతదేశంలో స్త్రీని పూజించాలని చెప్తారే, ఆడపిల్లలు లక్ష్మీ స్వరూపం అని చెప్తారే, ఆడపిల్ల పుడితే సాక్షాత్ శ్రీ మహాలక్ష్మీదేవి వైకుంఠంలో నుండి పుట్టి మా ఇంటికి వచ్చిందని వేసేసి అనుకుంటామే. ఆడపిల్లలు ఈ పవిత్ర భారతదేశంలో బ్రతికే పరిస్థితి ఉందా? ఇలాంటి దుర్మార్గుల్ని ఎందుకు ఊరితీయరు? ఎందుకు ఎన్కౌంటర్ చేయరు? ఎందుకు చంపరు? వాళ్ళు ఇప్పుడు సమాజంలో మిగిలి ఉండి బ్రతికుండి ఏం చేయాలి? ఇలాంటి వాళ్ళని చంపుతూ పోతే కనీసం ఇంకొకటి ప్రాణాలంటే తీపుండి భయం ఉంటుంది. ఇలాంటి ఏదైనా చేసి దొరికి ఏమంటే చంపేస్తారు అనేసి అక్కడికన్నా వాడు ఆగుతాడు. వాడు కామాన్ని ఏదైనా అణుచుకునే ప్రయత్నం చేస్తాడు, లేదా ఇంకేదైనా దారులు ఎత్తుక్కుంటాడు. అసలు బ్రతకరిస్తున్నారు ఆడపిల్లల సమాజంలో. ఇప్పుడు మాట్లాడాలి ఈ సిరాజ్ అనే పెద్ద మనిషి. ఎవరైతే ముస్లిమ్స్ని ఎవరైనా ఏదైనా అనగానే వెంటనే స్పందిస్తూ వీడియోస్ చేసేస్తాడు. అద్భుతంగా ఉంటాయి వీడియోస్, నేను కాదనను, అన్నప్పుడు వీడియో చేయాలి. అలాగే ఈ షఫీ అనే పెద్ద మనిషి, ఇంకా చాలామంది ఉన్నారు. ఈ ముస్లిం పెద్ద మనుషులు అయితేనేమిటి, లేదంటే ఈ రాజకీయాల్లో ఉన్న ముస్లింలు అయితేనేమిటి, ముస్లిం మత పెద్దలు అయితేనేమిటి, ఇప్పుడు స్పందించి నిజాయితీ చిత్తశుద్ధి ఉంటే మీరే చెప్పాలి. వీడు మా ముస్లిం కమ్యూనిటీలో చీడ పురుగు, వీడిని ఉరితీయండి అనేసి మీరే మాట్లాడాలి. మీరే మాట్లాడి మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. మీరే ముస్లిం మత పెద్దలే, ముస్లిం కమ్యూనిటీలో పెద్దలే,
ముస్లిం రాజకీయ నాయకులే బయటకు వచ్చి పబ్లిక్లో వీడిని ఉరిదీయాలి అనేసి డిమాండ్ చేయాలి, వీడిని ఎన్కౌంటర్ చేసి వీడిని చంపేయాలని మీరు డిమాండ్ చేయాలి. ఎందుకంటే ఇలాంటి వేదాల వలన కంప్లీట్ ముస్లింల పరువు పోతుంది. ముస్లిం అంటే ఎవడు నమ్మే పరిస్థితుల్లో లేని పరిస్థితి ఎందుకు వచ్చింది సమాజంలో, ముస్లింని చూస్తే భయపడే పరిస్థితి ఎందుకు వచ్చింది సమాజంలో. మాట్లాడాలి. హిందూ సమాజంలో హిందువులు ఎవరైనా కూడా ఇలాంటి తప్పులు చేస్తుంటే హిందువులే మాట్లాడాలి. దొంగ స్వామీజీలు, దొంగ బాబాజీలు వాళ్ళు పుట్టుకొచ్చి ఇలాంటి నేరాలు ఘోరాలు చేస్తున్నప్పుడు హిందువులు మాట్లాడుతున్నారు కదా, మాట్లాడాలి. హిందువులందరూ మాట్లాడాలి. అలాగే ముస్లిం సామాజిక వర్గంలో ఇలాంటి పనులు చేస్తున్నప్పుడు చిత్తశుద్ధి, నిజాయితీ, ధైర్యం ఒక ఆడపిల్ల పట్ల ఈ అమానుషమైన చర్యని ఖండించే ప్రతి ముస్లిం మాట్లాడాలి. పబ్లిక్లోకి వచ్చి వీడిని ఉరిదీయమని డిమాండ్ చేయండి, వీడిని ఎన్కౌంటర్ చేసి చంపేయమని డిమాండ్ చేయండి. వీడికి బ్రతుకుండే అర్హత లేదు, అన్నం తినే అర్హత లేదు, నీళ్లు తాగే అర్హత లేదు, ఈ పవిత్ర భారతదేశంలో గాలి పీల్చే అర్హత వీడికి లేదు. మీ ఇంట్లో ఆడపిల్లలు జరుగుతుంటే తెలుస్తాయి ఈ దురాగతాలు. ఏముంటుందని మనల్ని కన్న తల్లి శరీరం ఎలా ఉంటుందో ఆ 12 ఏళ్ళ ఆడపిల్ల శరీరం కూడా అలాగే ఉంటుంది. మన తల్లి, మన చెల్లి, మన అక్క శరీరాలు ఎలాగ ఉంటాయో అందరు ఆడపిల్లల శరీరాలు అలాగే ఉంటాయండి. ప్రత్యేకంగా ఏమీ ఉండవండి. పసిబిడ్డ కనపడితే అది మనకి బిడ్డ వయసులోదే, పసిదే మనకి కూతురు అవుతుంది అనే ఒక ఆలోచనలు వాయు వరుసలో ఉన్నాయా? అంత కామాందులు తయారయ్యంటే ఆడ కుక్క, ఆడ పిల్లి దొరికినా సరే మీ కామానికి వాడుకుంటారు కదా. ఆడ అనే జాతిని, ఆడ అనే ప్రాణిని బ్రతకనివ్వరారా మీరు సమాజంలో? దీని గురించి చిత్తశుద్ధి ఉన్న ముస్లిం పెద్దలు మాట్లాడాలి. చిత్తశుద్ధి ఉన్న ప్రతి ముస్లిం మాట్లాడాలి. వీడు చచ్చేంత వరకు మాట్లాడాలి, వీడిని ఎన్కౌంటర్ చేసేంత వరకు మాట్లాడాలి. ఈ పట్ల ఏ అపకారం చేసింది, ఏ పాపం చేస్తుంది ఆడపిల్ల? ఆడపిల్లగా పుట్టడమే ఈ భూమి మీద ఆ పిల్ల చేసిన పాపం. ఇలాంటి ఆడపిల్లలందరూ మాలాంటి ఆడజాతి చేసిన పాపం ఏంటంటే భూమి మీద ఆడపిల్లలై పుట్టడం. ఆడపిల్లలై పుడితే ఇలాంటి కామాందుల కామానికి బలైపోవాలి. వీళ్ళు కాటేస్తారు, వేయించుకోవాలి. ఒక్కడే అడుగుతున్నాను, ఒక్కడే డిమాండ్ చేస్తున్నాము. అందరూ మానవత్వం ఉంటే కులాలకి మతాలకి అతీతంగా ఇదే డిమాండ్ చేయాలి. ఇలాంటి వెధవలను ఎన్కౌంటర్ చేయమని, ఇలాంటి వెధవలకి ఉరిశిక్ష చేయమని డిమాండ్ చేయండి. అందరూ మానవత్వం ఉంటే, మీకు ఇంట్లో ఆడపిల్లలు ఉంటే, తల్లి ఉంటే, తల్లికి పుట్టిన వాళ్ళే అయితే డిమాండ్ చేయండి. ఇలాంటి నీచులు చచ్చిపోవాలి, బ్రతకుండకూడదు. ఈ పవిత్ర భారతదేశం, ఈ ప్రపంచంలో భగవంతుడు ప్రసాదించిన గాలి పీల్చే హక్కు కూడా వీళ్ళకి లేదు. చిత్తశుద్ధి ఉన్న అందరూ మాట్లాడాలి. ప్రత్యేకించి ముస్లిం కమ్యూనిటీలో చిత్తశుద్ధి ఉన్న ముస్లింలందరూ ఈ విషయం గురించి మాట్లాడాలి. వాడు మేము తిరుగుబాటు చేయండి, వాడు చచ్చేంత వరకు పోరాడండి. ఆ రోజు నమ్ముతారు, ముస్లిమ్స్ అందరూ నమ్ముతారు. తప్పు పూజారి చేసిన తప్పే, పాస్టర్ చేసిన తప్పే, ముల్లాలు చేసిన తప్పే, ముస్లింలు, క్రిస్టియన్స్, హిందువులు, సిక్కులు ఎవ్వరు చేసినా కూడా మహిళల జోలికి, ఆడపిల్లల జోలికి వచ్చి మీ కామంతో కాటు వేయాలనుకుంటే అది ఎవ్వరు చేసిన తప్పే. వాడెవ్వడు ఈ భూమి మీద బ్రతుకుంటానికి అర్హత లేదు. నీచుడిని చంపేయమని నేను డిమాండ్ చేస్తానండి. అప్పుడే సమాజం బాగుపడుతుంది. సమాజం బాగుండాలి, దేశం బాగుండాలని కోరుకుంటే ఇలాంటి కామాంధుల్ని చంపేయడం, ఏరిపడేయడం ఒక్కటే మార్గం ఉంది. వీళ్ళకి క్షమార్హత లేదు, వీళ్ళని క్షమించే ప్రసక్తి లేదు, వీళ్ళకి జైలు శిక్షలు అవేమీ అక్కర్లేదు. వీళ్ళని చంపేయడం ఒక్కటే మార్గం. వీళ్ళని చంపితేనే సమాజం బాగుంటుంది. జై హింద్.